వ్యక్తులు రక్తదానం కోసం ముందుకొచ్చారంటే ఇది మామూలు విషయం కాదనే అంశాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ నేను గోపాల్ నాయక్, శంకర్ నాయక్, హనుమంతు తదితరులు చేసి భారీ ఎత్తున ఆరోగ్యాలు ప్రసాదించాలని వారికి సాధారణంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా కుమారి స్వామి గారు నాయకులు మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామారావు నాయక్ గారు ఇంకా చిన్నగా జన్మదిన వేడుకలు చేయాలి. ఆ భగవంతుడు మీకు ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు పేరున ప్రతి ఒక్కరికి కోరుతా ఉన్నాం. ఇప్పుడే చేసినటువంటి గౌరవ పత్రికా సోదరులు మిత్రులు కూడా పెద్ద ఎత్తున చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం. దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్నారు. వీళ్ళందరి సమక్షంలో కూడా మంచి జన్మదిన వేడుక ఇక్కడ వెంకటరామరెడ్డి సార్ గారు, అదేవిధంగా స్వామి గారు వ్యవహారంతో వారు సహకరించినటువంటి విధానం మరవలేకపోతుంటే ప్రయత్నం చేయకండి. ఇది డాక్టర్లు సూచిస్తున్నటువంటి మంచి సూచన. చైర్ల మీద కూర్చోండి, ఇక్కడ తిరగకండి. బ్లీడింగ్ అనేది అయ్యే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఆ బ్యాండేజ్ చేసే వరకు కూడా డాక్టర్లకు సహకరించాలి. విలక్షణమైన విభిన్నమైన పూర్తి స్థాయిలో మరుగులై వారికి తోడుగా దండై వారికి అన్ని రకాలుగా సహకారం అందిస్తూ ఉన్నారు. నా యొక్క జన్మదినం సందర్భంగా నా యొక్క బాల్య స్నేహితులు 2003 10th క్లాస్ బ్యాచ్ మరియు నా యొక్క సైన్యం స్వామి అన్న సైన్యం టీం సభ్యులందరూ నా యొక్క బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఈ యొక్క సెలబ్రేషన్లో భాగంగా ఈ బ్లడ్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్లడ్ క్యాంపు నా యొక్క పుట్టినరోజు దినం రోజు చేయడం చాలా బాగుంది. అయితే ఈ యొక్క బ్లడ్ క్యాంప్ వల్ల చాలామంది రక్తదానం ఇవ్వడం వల్ల చాలామంది ప్రాణాలు కాపాడడానికి వీలవుతుంది. మరి ఈ యొక్క బ్లడ్ క్యాంపు ఉపయోగం అందరూ ఉపయోగించుకొని ఇక్కడ వచ్చి ఈ యొక్క మా యొక్క శిబిరంలో బ్లడ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లనే ఈ యొక్క బ్లడ్ క్యాంపు నిర్వహించినటువంటి నా యొక్క మిత్రులకు మరియు నా యొక్క ఫాలోవర్స్కి మరి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకి అందరికీ శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. నా వంతు చిన్నగా ఏం వీలైతుంది సాధ్యమైనంత వరకు సమాజానికి సేవ చేయడానికి నేను చేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి బ్లడ్ ఇచ్చినటువంటి వ్యక్తులకు రిటర్న్ గిఫ్ట్గా వాళ్ళకు కూడా రక్షణగా ఒక హెల్మెట్ని మేము రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది.